నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధార్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. ఏపీ ఒక అరుదైన ఘనతనైతే సాధించింది. పట్టభద్రుల నిరుద్యోగంలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది, అంటే నెంబర్ 1 స్థానంలో నిలిచింది. దీని మీద బొత్స గారిని అడిగితే ఆయన కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు సోషల్ మీడియా నిండా బొత్స గారి ట్రోల్సే నడుస్తున్నాయి. సో మరి బొత్స గారు చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి? అసలు ఏపీ బీహార్ లాంటి రాష్ట్రాన్ని తలదన్ని ప్రథమ స్థానంలోకి వచ్చిందంటే దీన్ని ఎలా చూడాలి? ఇది మీరు చెబుతున్న గణాంకాలు చూస్తే చాలా అవమానకరమైన పరిస్థితి అండి. ఒకప్పుడు బీహార్ అనేది చాలా వెనకబడిన ప్రాంతంగా చెప్పుకునేవాళ్ళం. అక్కడ ఉపాధి అవకాశాలు ఉండేవి కాదు. వాళ్ళు బీహార్ వాళ్ళు చాలా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి పొట్టపోసుకునేవాళ్ళు, చదువుకున్న వాళ్ళు కానీ చదువుకోనేవాళ్ళు కానీ. ఎందుకంటే అక్కడ ఉపాధి అవకాశాలు, పారిశ్రామిక ఇది అభివృద్ధి జరగల. ఎందుకంటే అక్కడ రౌడీజం అండి, ఒక లా అండ్ ఆర్డర్ ఉండేది కాదు. ఏ పారిశ్రామికవేత్త కూడా బీహార్ రాష్ట్రానికి వెళ్ళి పరిశ్రమలు స్థాపించడం. ఎందుకంటే అక్కడ సామాజికంగా అటువంటి ఒక అరాచక వ్యవస్థ ఉండేది. అరాచక వ్యవస్థలు ఉన్న రాష్ట్రాలు ఎప్పుడు కూడా ఇన్వెస్టర్స్ని ఆకర్షించలేవండి. వాళ్ళు రారు. ఎప్పుడు అన్నప్పుడు ప్రభుత్వాల్లో ఉన్న వీళ్ళు నాయకులు పరిశ్రమలను వేధిస్తే, ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. అప్పుడు కియా పరిశ్రమ ఎంతో ఉత్సాహంగా తమ మొదటి ప్రోడక్ట్ని రిలీజ్ చేస్తూ, కియా అనేది ఒక అంతర్జాతీయ సంస్థ అండి, కార్ల తయారీ సంస్థ. అనంతపురంలో అది పెద్ద ఎత్తున పండగలాగా ఫంక్షన్ చేసుకుంటే, ఆయన గోరంట్ల మాధవ్ లోకల్ ఎంపీ అండి, ప్రోటోకాల్ ప్రకారం కాబట్టి పిలవాలి కాబట్టి పిలిస్తే, ఆయన ఆ రోజు ఆయన అక్కడ అధికారుల్ని, కియా అధికారుల్ని ఎలాంటి స్థాయిలో బెదిరింపులు, బ్లాక్మెయిల్ చేశాడంటే చాలా వాళ్ళు ఉడికిపోయారు. అంటే వాళ్ళు కొరియా నుంచి వచ్చి ఇక్కడ పెట్టి, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా వాళ్ళు ఆ కంపెనీ మంచి ప్రోడక్ట్ తీసి ఒక సంతోషకరంగా చేస్తే, లోకల్ ఎంపీ అయిన వ్యక్తి వాళ్ళని ఆ రకంగా మాట్లాడితే, అది అంతర్జాతీయంగా మన ఆంధ్రప్రదేశ్ పొరుగు ఎంత దెబ్బతిందంటే అది ఒక చర్చ అయింది. ఎక్కడికన్నా వెళ్ళండి కానీ ఆంధ్రప్రదేశ్ వెళ్ళొద్దని. అప్పుడప్పుడు ఎప్పుడు కూడా అమెరికా కూడా ప్రతి 10 రోజులకు ఒకసారి ట్రావెల్ అడ్వైజర్ అని రిలీజ్ చేస్తండి. అమెరికా పౌరులు ప్రపంచంలో ఎక్కడెప్పుడు తిరుగుతున్నా సరే ఎక్కడెక్కడికి వెళ్ళకూడదు అనేది లేటెస్ట్ అడ్వైజరీలు ఇస్తూ ఉంటుంది. అట్లాగే అప్పుడు ఆ పారిశ్రామికవేత్తల సమావేశాల్లో మీరు ఆంధ్రప్రదేశ్ వెళ్ళొద్దు, కియాకి ఇట్లాంటి ఎదురుదెబ్బ తగిలింది అక్కడ అని ఒక దుష్ప్రచారం జరిగింది. అట్లాగే ఇప్పుడు మీరు అన్నారు చూసారా, ఒకప్పుడు బీహార్ అని, ఒకప్పుడు బీహారే, కానీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ అంతకంటే వరస్ట్ రిప్యుటేషన్లో ఉంది. వీళ్ళంతటి వీళ్ళే మేము పరిశ్రమలు పంపించేసామని చెబుతున్నారు. అమర్ రాజా బ్యాటరీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో, ఏషియాలోనే అతిపెద్ద ఫ్యాక్టరీ. వాళ్ళు ఆ ఫ్యాక్టరీని మేమే పంపించేసామని రామకృష్ణ నాయుడు గారు చెప్పాడు. పని నిజంగా అది అంత పొల్యూషను, ఇది దాన్ని ఏమంటారంటే కాలుష్యం కనుక ఉత్పత్తి చేసే పరిశ్రమ అయితే తెలంగాణ ప్రభుత్వం ఎర్రతివాచి పరిచి ఎందుకు ఆహ్వానిస్తుందండి? మనం అనుకుందాం నిజంగా కాలుష్య పరిశ్రమ అది, దాన్ని ఏ రాష్ట్రం కూడా స్వాగతించదు అని అనుకుందాం. పక్క రాష్ట్రం వెంటనే అక్కడి నుంచి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారో లేదో రెడ్ తివాచి వేసి ఇక్కడికి పిలుచుకొచ్చింది. దాదాపు 20,000 కోట్లు ఎంతో పెట్టుబడి పెడుతున్నారు వాళ్ళు. తర్వాత అట్లాగే 9,000 ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తున్నారు. తర్వాత ట్యాక్స్ రూపంలో ఎంత వస్తుందండి ప్రతి సంవత్సరమును, అది కూడా చాలా. ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఇక్కడే కడుతుంది. అది ఇప్పుడు కార్పొరేట్ ఆఫీస్ ఎక్కడైతే ఉందో అక్కడే కడతాయి. అట్లా అప్పటికి చిత్తూరు జిల్లాలో అది వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ ఎంప్లాయిడ్ కంపెనీ అండి, ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన కంపెనీ. జిల్లాలో అనేక ప్రాంతాల నుంచి బస్సులు వేసుకుని వాళ్ళ ఫ్యాక్టరీకి వస్తారు. దానివల్ల ఆర్థికంగా డబ్బు చలామణి పెరిగింది. ఆ ప్రాంతంలో భూముల విలువలు పెరిగినాయి, అద్దెల విలువలు పెరిగినాయి. తర్వాత బిజినెస్ వ్యాపారాలు బ్రహ్మాండంగా సాగుతున్నాయి. డబ్బు అంటూ వస్తే ప్రజల దగ్గరికి అది అన్ని రూపాల్లో అందరికీ అందుతుందండి. అసలు డబ్బే రాకుండా చేస్తే ఇప్పుడు ఇట్లాంటి నిరుద్యోగంలో మనం నంబర్ 1 అవుతాం. చూశాండి నేను బొత్స సత్యనారాయణ గారు, నాకు ఈ మాట వింటే, అంటే మీరు అప్పుడు ఇంకా చిన్నాళ్ళు అయి ఉంటారు, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఈయన పారిశ్రామికల మంత్రి. అప్పుడు వోల్క్స్ వ్యాగన్ కార్ల కంపెనీ ఇక్కడికి వస్తానంటే మల్టీపర్పస్ వెహికల్ అని ముందు ఏర్పాటు చేస్తారండి. అందులో ప్రభుత్వం కూడా తన డిపాజిట్ తనేస్తే వాళ్ళు కూడా డబ్బులు వేసి ఇక అక్కడి నుంచి కంపెనీ స్టార్ట్ అవుతుంది, అంటే ప్రారంభ కార్యక్రమాలు. అప్పుడు ఈ ప్రభుత్వం వేసిన డబ్బులు వాళ్ళకి అందలేదండి. వీళ్ళు ఎవరికో మధ్యవర్తికి పోగొట్టేశారు. అప్పుడు విలేకరులు అడిగారు, మీలాగా అప్పుడు మేము వయసులోనే ఉన్నాం, అడిగితే ఏటి చేద్దాం, డబ్బులు దొబ్బేసినాయి అన్నాడు. అట్లా ఉంటుంది పరిస్థితి.
అప్పుడు ఇవాళ మొన్న 28 కోట్లని చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారు కదా, అట్లా ప్రభుత్వ డబ్బుల్ని పోగొట్టిన వ్యక్తి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో కూడా ఉన్నాడు, కీలక మంత్రిగా ఉన్నాడు. ఏం చేశారండి ఆయన్ని? ఆ రోజు ఏమన్నా కేసు పెట్టారా? ఇవాళకి ఏమన్నా కేసు పెట్టారా? పోయిన ఎవరి డబ్బులు? ఆయన డబ్బులా? ఆయన డబ్బులు ఏమైనా పోగొట్టుకుంటాడా? ఆయన వ్యాపారాలు ఆయన గట్టిగానే చేస్తున్నాడు కదండి. ఆయన లిక్కర్ బిజినెస్లో అవన్నీ కూడా లాబీలను అటు ప్రజల సొమ్ము దొబ్బపెట్టి వాళ్ళు వచ్చి ఆయన మాట్లాడింది ఏంటండి? ఆ మాట చెప్తాం, మీరు ఏనండి. అడిగారు, ఏమండి నిరుద్యోగంలో అంటే విద్యార్హత కలిగిన నిరుద్యోగులు ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, ప్రథమ స్థానంలోకి వచ్చిందని. నువ్వు ఎక్కువ చదువుకున్నారు కదా, మరి అది సహజంగానే ముందు ఉంటుంది అంటున్నాడు ఆయన. ఏంటంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఎవడు చదువుకోమన్నాడు మిమ్మల్ని, చదువుకున్నారు కాబట్టి మరి నిరుద్యోగం ఉంటుంది అంటాడు ఆయన. మరి ఓ పక్కనేమో మేము విద్యారంగంలో బ్రహ్మాండమైన మౌలిక సదుపాయాలు కల్పించాము అని ఒక పక్కన చెబుతున్నారు, ఓ పక్కన చదువుకుంటమే నేరం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన మాట. అది ఆయన ఎలా చెప్పాడో నాకే అర్థం కాల. చదువుకుంటే ఎక్కడికక్కడ కంపెనీలు కనుక మనం ఇన్వైట్ చేస్తే, ఆహ్వానించగలిగితే, ఆకర్షించగలిగితే వీళ్ళు అక్కర్లేదండి. గవర్నమెంట్లో ఇవ్వకపోయినా కూడా గత తెలుగుదేశం ప్రభుత్వంలో 5.85 lakhs ఆఫ్ పీపుల్ అబ్జర్వ్ అయిపోయారు ప్రైవేట్ రంగంలో. ప్రభుత్వాన్ని చూసి పరిశ్రమలు ఎక్కడైతే ఎప్పుడైతే వచ్చినాయో సంస్థలు, ఆ రకంగా ఎవరిచ్చినా ఉపాధి ఇస్తే గవర్నమెంటు పరిమితంగా ఇవ్వగలుగుతుందండి. ఇప్పుడు ప్రజల పన్నులతో నడిచే ప్రభుత్వానికి అనేక ప్రజల పట్ల బాధ్యతలు కూడా ఉన్నాయి. దాంతో ఈ ఉపాధి కల్పించడం ఒక బాధ్యత. తను సొంత కొలువులో పెట్టుకోకుండా కనీసం ప్రైవేట్ సంస్థలు కనుక తెస్తే, పరిశ్రమలు కానివ్వండి, ఐటీ ఇండస్ట్రీస్ కానీ ఇంకా ఏదైనా సరే అట్లాంటి దగ్గర అబ్జార్బ్ అవుతారు. అంతే తప్ప ప్రైవేట్ వాళ్ళని ఎల్లగొట్టి నువ్వు కొలువులో పోతే మరి నిరుద్యోగం ఏం పెరుగుతుందండి? ఇప్పుడు బీహార్ ఒకప్పుడు మీరు అన్నట్టు అక్కడ అటువంటి వెనకబాటుదనం ఉండేది. ఎప్పుడైతే ఇప్పుడు అట్లాంటి దౌర్జన్యం, ఇందాక నేను చెప్పాను చూసారా, పరిశ్రమల మీద ఒక ఎంపీ, బాధ్యత గల ఎంపీ, నీ నియోజకవర్గంలో అంత మంచి ఇది వస్తే ఫ్యాక్టరీ, సంతోషించి వాళ్ళని ఇంకా నువ్వు ప్రభుత్వం తరపున కాకుండా కూడా వ్యక్తిగతంగా కూడా అభినందించి ప్రోత్సహించాలి. ఇది నా వ్యక్తిగతమైన బొకే మీకు ఇస్తున్నాను, మీరు ఇంత నా నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములు అయ్యారు. ఇప్పుడు ఈయనండి కేశినేని నాని, విజయవాడ ఎంపీ, ఆయన టాటా వాళ్ళని పట్టుకుని టాటా వాళ్ళ ద్వారా విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గంలో బ్రహ్మాండమైన ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ని ఓపెన్ చేసి ఎన్నో ఎవెన్యూస్ క్రియేట్ చేశాడు, మెడికల్ ఫెసిలిటీస్ పెంచాడు. ఎందుకంటే బహుశా నేనేమనుకుంటున్నా అంటే, నాకు తెలిసినంతలో ఒకప్పుడు టాటా లారీలు ఎక్కువ విజయవాడలో అమ్ముడయ్యాయండి. అట్లా కొంత వాళ్ళకి ఆ ఫ్యామిలీతో కనెక్షన్ ఉండటం కూడా నేను అనుకుంటున్నా. ఆ టాటా ట్రస్ట్ని కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు. విజయవాడ అనేది వన్ ఆఫ్ ద హబ్ అన్నమాట టాటా కంపెనీ, అది వెహికల్స్, లారీల అమ్మకంలో, బస్సు చాసిస్లు. అట్లా వాళ్ళని సెంటిమెంటల్గా ఉపయోగించి ఆ విజయవాడ ప్రాంతానికి మనం కూడా ఏదో చేయాలని టాటా ట్రస్ట్ తలుచుకుంటే చేయలేనిది ఏముంటుందండి. వాళ్ళు క్యాన్సర్ హాస్పిటల్స్ కానీ అనేకం నిర్వహిస్తున్నారు, ఉదారంగా చేస్తారు, ఎఫెక్టివ్గా చేస్తారు, ప్రయోజనం ఆచరణాత్మకంగా ఉంటుంది. ఏదో పబ్లిసిటీ కోసం చేయరాళ్ళు. అట్లా ఉపయోగించుకోవాలి అవకాశాన్ని. అంతేగాని ఆ బానెట్ మీద ఆ రోజున ఆయన ఇష్టం వచ్చినట్టు రాసి రకరకాల మాటలు మాట్లాడాడు ఆయన. అటువంటి వస్తే ఇప్పుడు బీహార్ లాగా అయ్యాం. అంతకుముందు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మీరు అన్నట్టు బీహార్ లాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 4-5 ఏళ్లలో ఈ అహంభావం అనేది ఎక్కువైపోయింది. మేము ఏది చేసినా చెల్లుతుంది, మా ప్రభుత్వం ఉంది, మేము చట్టాన్ని గౌరవించక్కర్లేదు, ఐపీసీ భారత శిక్షా స్మృతి మాకు లెక్కలేదు అనే పరిస్థితికి వచ్చింది. న్యాయ వ్యవస్థను ధిక్కరించగలము. నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేము 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నాడు ఆయన. ఎక్కడండి, ఎవరికి ఇచ్చారు? ఇది ఏపీపీఎస్సీ ద్వారా ఇచ్చారని చెబుతున్నారా? ఏం వాలంటీర్లు ఉద్యోగాలు? 6 లక్షలు అంటే వాలంటీర్ ఉద్యోగాలు మీరు అది ఉద్యోగం అని చెబుతారండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మేము 6 లక్షల ఉద్యోగాలు విప్లవాత్మకమైన మార్పులు అని చెప్తున్నాడు ఆయన. అది దాదాపు 2.5 లక్షల మందికి ఎంతమందికి ఇచ్చారండి. 5,000 కదండి వాళ్ళకి ఇచ్చేది, కన్సాలిడేటెడ్ పే. వాళ్ళందరూ ఇంచుమించుగా గ్రాడ్యుయేట్స్, లేకపోతే కొంతమంది బీటెక్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని ఆ స్థాయికి తీసుకెళ్తే ఇవాళ అడ్డా మీద కూలీకి ఎంత వస్తుందండి? హైదరాబాద్లో 1000 రూపాయలు వస్తుంది.
ఆ రోజుకి రోజు నెలంతా దొరకదు అనుకుందాం, 25 రోజులు పని దొరుకుతుంది అనుకుందామండి, 25,000 సంపాదిస్తాడండి. భార్యాభర్త 50,000 సంపాదిస్తారండి. వాళ్ళ జీవన ప్రమాణాలు ఎట్టా ఉంటాయి? వాలంటీర్ అని పెద్ద పోస్ట్ పెట్టుకుని అతను 5,000తో కుటుంబాన్ని ఎలా ఏ స్థాయిలో నడుపుతాడండి, కుటుంబాన్ని కానీ పిల్లల్ని కానీ? మీరు చెప్పండి. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 2 నాలుగులను కూడా మనం ఆలోచించాలి. గతంలోనేమో జీతాలు పెంచమంటే మీది ఉద్యోగం కాదు సేవ అన్నాడు, అదే నేను సేవా పథకాలు ఇస్తానన్నాడు. మరి ఈ రోజేమో నేను ఉద్యోగాలు ఇచ్చాను 6 లక్షలు అని. మరి 6 లక్షలని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అవే వాలంటీర్లే, ఉద్యోగం కింద లెక్క. అది ఏపీపీఎస్సీ ద్వారా ఆయన దాదాపు 2.5 lakhs ఉద్యోగాలు ఇస్తానని ప్రచారం అప్పుడు చెప్పాడు, చాలా బహిరంగ సభల్లో చెప్పాడు. కానీ 2.5 కాదు కదా, అసలు 1 రాక కూడా ఇవ్వలేకపోయారు. ఏపీపీఎస్సీ అసలు కొన్నాళ్ళు డిఫంక్ట్ అయిపోయింది. ఆయన్ని తీసేసారాక వీళ్ళు రకరకాల ఇబ్బందులు పెట్టి ఈ రకంగా చేయటంతోనే సరిపోయింది. ఎక్కువ కాలం ఇది కక్ష సాధింపు ఇలాంటి వాటికేనండి. తర్వాత ఈ స్కాములు నడపడానికి నడుస్తుంది తప్ప ప్రభుత్వం తర్వాత ఏ వర్గం ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి, ఎట్లా పోలీసులను ఎట్లా ఉపయోగించాలి, తర్వాత ఎలక్షన్ల టైంలో కూడా పోలీసులతో పెట్టి నామినేషన్స్ ఉపసంహరించుకోండి, లేకపోతే మీ మీద కేసులు పెడతాం. వ్యభిచారం కేసులు కూడా, వ్యభిచారం కూడా పెడతా అంటే ఎవడన్నా సాహసిస్తాడండి? గౌరవంగా బతికేవాడు ఎవడన్నా మిడిల్ క్లాస్ సైడ్ పెడతారు? ఎంతసేపు అండి? ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడి మీదే సంబంధం లేని సెక్షన్లు పెట్టినాడు, మామూలాడి మీద పెట్టలేరా? చంద్రబాబు గారి మీద అత్యాత్మం పెట్టారు, మరి ఆయన ఎవరిని పొడవటానికి వెళ్ళాడో మరి అంగళ్ళ కేసులో. అదే అంటున్నా, ఇప్పుడు మొన్న కూడా సెక్షన్లు వర్తించని సెక్షన్లు పెడితే కూడా బెయిల్ ఇచ్చేస్తాము, ఎందుకు ఆపాలి, మీరేమి కారణాలు చూపించరు, సాక్ష్యాలు లేవు అని చెప్పారు. ఇప్పుడు అది మామూలాడి మీద పెట్టడం ఎంత పెద్ద మాట అండి. ఇప్పుడు ఆ రోజున అతన్ని ఒక హరిజన్ దళిత కుర్రాడిని పోలీస్ స్టేషన్లో ఇది అంటారు కదా శిరోమణి నుంచి కేసు పెడితే ఆ రోజు రాష్ట్రపతి భవన్ నుంచి చర్య తీసుకోమంటే కూడా ఏమి చర్య లేదు, ఏం లేదు. ఆ పోలీస్ ఆఫీసర్ని కూడా ఏం పట్టించుకోవాలి. ఎందుకంటే లోకల్ ఎమ్మెల్యే చేయించింది ఆ కార్యక్రమం. ఇటువంటి చేస్తే ప్రతిష్ట ఎట్టా పెరుగుతుంది, కంపెనీలు ఎట్టా వస్తాయి, పెట్టుబడిదారులు ఎవడొస్తాడు, వెళ్ళి దాని మీద దౌర్జన్యం చేస్తుంటే అవన్నీ ఫలితాలు ఇవ్వవు. తర్వాత వాలంటీర్ది ఉద్యోగం అనే మాట మాత్రం అసలు నిజంగానే వాళ్ళ నైతికంగా కూడా దెబ్బతీసినట్టండి. వాళ్ళు బయటికి వెళ్ళి ఇవాళ కాదు రేపైనా ఇంకో స్టేట్లో ఉద్యోగం తెచ్చుకోగలరు. హైదరాబాద్ వచ్చిన ఒక కార్మికుడు, మామూలు నిరక్షరాస్యుడైన వ్యక్తి కూడా వాచ్మెన్గా పనిచేస్తే 16,000 17,000 వస్తున్నాయండి ఒక వ్యక్తికి, మగతనికి. సపోజ్ ఆడ మనిషి కూడా 4 ఏళ్లలో పని చేసుకుంటే 4 6 24,000, ఇతనికి ఒక దాదాపు 16-20,000 తెచ్చుకుంటే ఒక 35,000 పైన భార్యాభర్త అద్దె లేకుండా ఇంకా ఇతర కరెంటు నీళ్ల ఖర్చు లేకుండా సంపాదించుకోగలుగుతున్నారు. హైదరాబాద్ అంత ఉపాధి ఇవ్వగలుగుతుంది. ఎన్నో అపార్ట్మెంట్లు, లక్షల అపార్ట్మెంట్లు ఉన్నాయి చెప్తున్నా. అది మరి అక్కడ వాడు 5,000తో ఆడిని అక్కడ కుదిచ్చేసాడు కదా, అతని దృష్టిని అక్కడికి పరిమితం చేశాడు, బావిలో కప్పలాగా. ఇక అతని తర్వాత ఎందుకు పనికిరాడండి? ఎందుకంటే ఇట్లాంటి ఈజీ మనీకి అలవాటు పడిపోయారు. ఆడి దగ్గర పెన్షన్ ఇచ్చినప్పుడు కొద్దిగా గుంజుకోవటం, అడుక్కోవటం, లేకపోతే ఈ ఇతరత్ర కొన్ని ప్లెజర్స్, నేను పెద్ద అధికారిని, నేను లేకపోతే నిన్ను తీసేస్తాను స్కీమ్లో నుంచి అంటే ఆడవాళ్ళు కొంత వాళ్ళకుండే బలహీనతను బట్టి కూడా కొన్ని అకృత్యాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అన్నప్పుడు గొడవ చేశారు, కానీ ఈ వాస్తవాలైన తర్వాత పోలీస్ కేసులు రాకెళ్ళి మీకు గమనించండి. కాబట్టి ఇవన్నీ కూడా పైకి చెప్పటమే సుధాకర్ గారు. నాకు మా ఊళ్ళో తెలుసు కదండి, నేను వెళ్తూ ఉంటా ఊళ్ళల్లోకి. మా ఊరు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళని చూస్తే పిచ్చి పనులు చేయడానికి పనికొస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు సపోజ్ మీరున్నారు, మీరంటే గిట్టదు, మీ మీద ఏదైనా పోలీస్ కేసు పెట్టమని పోలీసులకి రాస్తారు, ఆర్ఐలకి రాస్తారు, ఎంఆర్ఓలకి రాస్తారు. ఎమ్మెల్యేలు కూడా వీళ్ళు ఇంటర్ఫీర్ అయిన విషయంలో ఎమ్మెల్యే కాదయా సుధాకర్ గారు మంచి అయినా నాకు ఎప్పటి నుంచో తెలుసు అన్నా కూడా మీదేం ఉండదు, వాళ్ళదైతే చీఫ్ మినిస్టర్తో డైరెక్ట్ కనెక్షన్ ఉందని చెబుతున్నారు. నేనిన్నా ఏం చెప్పాలి, ఎమ్మెల్యేల పరిస్థితి అది. నేను మొన్న మధ్య వెళ్ళినప్పుడు అడిగా, ఏమంటే మీకు తెలుసు కదా అంటే, నాకు తెలుసు అండి, నాకు తెలిసి నేను ఏం చేయను అంటాడు. నేను ఏం చెప్పలేను, నేను పోలీస్ స్టేషన్కి చెబితే వాళ్ళు అంటున్నాడు వీళ్ళకి ఎమ్మెల్యేస్కి హార్ట్ సీఎంతో హార్ట్ లైన్ కనెక్షన్ ఉందని చెబుతున్నారంట ఎంఆర్ఓలు. ఇక అందుకని ఇక మిమ్మల్ని పక్కన పెట్టేసాం అన్నప్పుడు ఇక ఎమ్మెల్యేలు అందుకే ఒకడొకడు బుట్ట సర్దుకుని బయట వెళ్ళిపోతున్నారు. అది సుధాకర్ గారు.